హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిక స్టోరీస్. మేము వీకెండ్ ఫ్యామిలీతో కలిసి అనంతపూర్లో ఎగ్జిబిషన్కి వచ్చాము. సండే కాబట్టి ఫుల్ రష్ ఉండింది. ఎంటర్ అయినప్పటి నుంచి చూడడానికి చాలా బాగా అనిపించింది. సెట్స్ అవన్నీ చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఈ 3D వాల్పేపర్స్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. జనరల్గా ఈ ఎగ్జిబిషన్స్ ఎవ్రీ టైం ఒక థీమ్లో పెడతారు కదా. ఈసారి యూరోపియన్ స్ట్రీట్ థీమ్లో పెట్టారు. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి అదంతా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ అంబ్రెల్లా సెట్టింగ్, అదంతా ఫోటో ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే షాపింగ్ స్టాల్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇక తెలిసిందే కదా అమ్మాయిలకి షాపింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివి అయితే కలెక్షన్ బాగానే అనిపించాయి. మేము కొన్ని తీసుకున్నాం. చాలా ఫన్ గేమ్స్, రైడ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా ఈ రింగ్ గేమ్ ట్రై చేసాము, బట్ ఒకటి కూడా వెళ్ళలేదు. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. పొటాటోస్ ఫిల్స్, పాపడ్, ఇంకా స్వీట్ క్యాండీస్ అలా చాలానే ఉన్నాయి. నాకు బేసిక్గా హైట్స్ అంటే చాలా భయము. సో
ఈ కొలంబస్ జెయింట్ వీల్ లాంటివి ఎప్పుడు ట్రై చేయను. బట్ ఈసారి స్పోర్ట్ అవ్వకూడదని అందరితో కలిసి ట్రై చేశాను. బ్రేక్ డ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఈ కొలంబస్ మాత్రం చాలా భయం అనిపించింది. నా ఎక్స్ప్రెషన్స్ చూసి మా వాళ్ళంతా కూడా ఫుల్ నవ్వుకున్నారు. అనంతపూర్లో ఉన్న వాళ్ళైతే ఈ వీకెండ్ ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేసాము. ఇంకా 10 PM అయింది క్లోజింగ్ టైం. సో రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హారిక స్టోరీస్.